తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లలితాన్మ, న్యూట్రిషనిస్ట్ని, కాస్మెటాలజిస్ట్ని. సో అసలు యూనివర్సల్ ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ లాస్ కదా. ఎవరిని పట్టుకున్నా 100 మందిలో 99.9 మంది చెప్పేది మాకు జుట్టు ఉండడం లేదు. అబ్బాయిలు, అమ్మాయిలు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ. ఈ మధ్య ఇంకా విచిత్రం ఏంటి అంటే 5-6 ఇయర్స్ పిల్లలకు కూడా ఊడిపోతూ ఉండే. జనరల్గా ఆ ఏజ్లో ఊడిపోయేది కాదు. ఈ ప్రాబ్లం అంతా టీనేజ్కి వచ్చిన తర్వాత ఉండేదన్నమాట. 10 ఇయర్స్ వాళ్ళు చెప్తుంటే పోనీలే అనుకున్నాం 2-3 ఇయర్స్ ముందు. ఈ మధ్య కొత్తగా 6 నెలల నుంచి, అంటే న్యూ ఇయర్లో అనుకుందాము, సో 5 సంవత్సరాల పిల్లలకు కూడా ఊడిపోతూ ఉంది అంటే నవ్వొస్తూ ఉందన్నమాట. ఏం చేస్తాం, ఏంటంటే నవ్వెందుకు వస్తుంది అంటే దానికి ఏం చేయలేము. ఇప్పుడు మీరు కలర్ తగ్గిపోయారు, కలర్ వస్తారమ్మా అని ప్రామిస్ చేయగలము, కానీ జుట్టు ఊడిపోతూ ఉంది అంటే మా చేతుల్లో 50% ఉంటే మీ చేతుల్లో 50% ఉంటుంది. మా హెయిర్ రూట్స్ మనకు లోపల ఉంటాయి, స్కిన్ లోపల ఉంటాయి. దానికి నరిష్మెంట్ కావాలి, పైనుంచి ఇవ్వాలి, లోపల నుంచి ఇవ్వాలి. అంటే తినాలి, మంచి ఫుడ్ తినడమే కాకుండా మీ ఎమోషన్స్ కరెక్ట్గా ఉండాలి. ఇది ఎవరమేం చేస్తామమ్మా ఈ రోజుల్లో చెప్పండి. అందరికీ స్ట్రెస్సే. చిన్న బుజ్జి పిల్లలకు కూడా స్ట్రెస్సే. స్కూల్కి వెళ్తే వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటూ ఉంది. అదృష్టం కొద్దీ వాళ్ళకు కూడా స్టార్ట్ అయిపోయింది. 5 ఇయర్స్ 6 ఇయర్స్ పిల్లలకు కూడా. దేవుడే కాపాడాలి. ఇకపోతే మనమేం చేయగలము? సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారా? లేట్గా నిద్రపోయి లేట్గా లేస్తున్నారా? అంటే నేను 10:30, 11 వరకు కూడా ఓకే అని చెప్తాను. ఎవరైతే 12 దాటినంత వరకు మేల్కొని ఉంటారో, ఉదయం 8:30, 9 పైన నిద్ర లేస్తారో, ఈ ఒక్క కారణం చాలు వాళ్ళకి జుట్టు ఊడిపోవడానికి. అలానే ఎవరైతే లేట్గా తింటారో వాళ్ళకి తిన్నది వంట పట్టదు, తిని కూడా లాభం ఉండదు అన్నమాట పెద్దగా. ఇవన్నీ తర్వాత మాట్లాడతారు ఎందుకు వంట పట్టవు అనేవి. తర్వాత ఎవరికైతే రక్తం తక్కువ ఉంటుందో, ఇది మెయిన్గా ఆడవాళ్ళ ప్రాబ్లం, మగవాళ్ళకి బాగానే ఉంటుంది. ఎవరికైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందో, అంటే థైరాయిడ్ లాంటివి, పీసీఓడి లాంటివి, అమ్మాయిలకి టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉండడం లాంటివి, ఇలాంటివి అన్నమాట. ఈ మధ్య ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కూడా ఎక్కువ అవుతూ ఉంది కొంతమందికి. సో అది కూడా చూసుకోండి. ఇంకా ఎవరైతే మరీ తక్కువ తింటారు, అలానే ఎవరైతే మరీ ఎక్కువ తింటారు, ఎవరైతే ఎండలో విపరీతంగా ఉంటారో, ఎవరైతే మంచినీళ్ళు ఎక్కువగా తాగరో, ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో, ఇది చాలా పెద్ద కారణం మలబద్ధకం. ఎవరైతే అసలు ఫైబర్ తీసుకోకుండా ఒక 2-3 డేస్కి వెళ్తూ ఉంటారు టాయిలెట్కి, వీళ్ళకు కూడా ఫస్ట్ ప్రాబ్లం జుట్టు ఊడుతుంది, తర్వాత స్కిన్ పాడవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే 50 నుంచి 100 కారణాలమ్మా. సో D3 డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, మీ జింక్ డెఫిషియన్సీ, మీకు ఏ డెఫిషియన్సీ ఉన్నా కానీ జుట్టు ఊడిపోతుంది. సో మేడం ఇన్ని చెప్తున్నారు, ఇవన్నీ మేము ఎట్లా చూసుకోగలము అంటే ఏం లేదమ్మా, చక్కగా మంచి డైట్ తీసుకోండి. అంటే మీ డైట్లో వాటర్ బాగా ఉండాలి, ఉప్పు ఎక్కువగా తినకూడదు, ఆకుకూరలు 2-3 రోజులు ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి బాగా, ఒక 35-40 గ్రామ్స్ వరకు, తర్వాత ఫైబర్ ఉండాలి, ఆకుకూరలు లాంటివి, ఫ్రూట్స్ ఉండాలి 1-2 రోజుకి, మజ్జిగ పెరుగు తీసుకోండి ఒళ్ళు అంటే బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి. ఇంకా ఇష్టం లేదన్నవాళ్ళు నేనేం చెప్పలేను, తర్వాత దానికి కూడా కొన్ని చెప్పగలను. సో చక్కగా నిద్రపోండి, 6 to 8 అవర్స్ స్లీప్, సౌండ్ స్లీప్ డిస్టర్బ్ స్లీప్ కాదు, అంటే అప్పుడప్పుడు మేల్కుంటూ ఉండే నిద్ర కాదు. చక్కగా నిద్రపోవాలి పడుకున్నారు అంటే. మంచి ఆలోచనలతో ఉండండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందేమో సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోండి. థైరాయిడ్ ఉంటే ట్యాబ్లెట్స్ మర్చిపోకుండా వేసుకోండి. డయాబెటీస్ ఉంటే కంట్రోల్లో పెట్టుకోండి. ఇలా కేర్ తీసుకున్నారు అంటే జుట్టుని కాపాడుకోవచ్చు. అంటే మీకు కుచ్చుల జుట్టు వస్తుందని కాదు, ఉన్న జుట్టుని చాలా రోజులు ఊడకుండా కాపాడుకోవచ్చు. ఇక చాలామంది అడిగే ప్రశ్న, గ్రే హెయిర్ అంటే తెల్ల జుట్టు పోతుందా? ప్రపంచంలో ఇంతవరకు ఏ మందు లేదు. మీకు వీడియోస్ రకరకాలుగా వస్తూ ఉంటాయి, ట్రై చేయండి. నెల కాదు సంవత్సరాలు ట్రై చేయండి, మీ జుట్టు ఏం నల్లబడదు. సో డై వేసుకుంటేనే నల్లబడుతుంది జుట్టు. అది కెమికల్, హెర్బల్ డైలు లేవు ప్రస్తుతానికి, ఇంకా రాను కూడా రావు. ఉండుంటే ఈ పాటికి మన చరక సంహితల్లో వాటిలో ఎప్పుడో ఉండాల్సింది. ఏం లేవు మా ప్రస్తుతానికి. డై వాడాల్సిందే, కెమికల్ వాడాల్సిందే. కెమికల్ వాడినా మీ జుట్టుని మీరు కొంచెం కాపాడుకోవచ్చు, మరీ అంత ఊడకుండా. సో అసలు ఏంటి మెయిన్ జుట్టు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? నేనేం చెప్తాను అంటే ప్రతి ఒక్కళ్ళని
వెజిటేరియన్స్ అయితే వాళ్ళ ఫుడ్లో దాల్స్ ఉండాలి, లెగ్యూమ్స్ అంటే పప్పులు ఉండాలి, గింజలు ఉండాలి. గింజలు అంటే నల్ల శనగలు లేదా చెన్న, రాజ్మా, ఉలవలు, పెసలు, అలసందలు ఇలాంటివమ్మా. మీరు దాంట్లో ఏమైనా చేసుకోండి, వడలు చేసుకోండి, పప్పు చేసుకోండి, గుగ్గిళ్ళు చేసుకోండి, స్ప్రౌట్స్ చేసుకోండి. అలానే ప్రతిరోజు తినగలిగే వాళ్ళైతే ఆల్మండ్స్, వాల్నట్స్ తీసుకోండి లిమిటెడ్గా. ఇన్ని కాదుమ్మా, ఒక 6-5 ఆల్మండ్స్ లేదా 6 ఆల్మండ్స్, 2 వాల్నట్స్, ఒక 10-15 వేరుశనగలు, ఒక స్పూను ఎనీ టైప్ ఆఫ్ సీడ్స్. రకరకాల విత్తనాలు దొరుకుతూ ఉన్నాయి కదా మనకు, పుచ్చగింజలు, తర్వాత గుమ్మడి గింజలు ఇలాంటివి అనమాట. ఎప్పుడు ఒకటే కాకుండా మార్చుకుంటూ తీసుకోండి. పెరుగు, మజ్జిగ మీ డైట్లో చేర్చుకోండి. పాలు తాగాల్సిన అవసరం లేదు. వీలైతే ఒక స్పూను నెయ్యి తినండి. అలానే రకరకాల కూరగాయలు వాడండి. కలర్స్ అంటే అన్ని కలర్స్ కూరలు వాడాలి మనము. సో అప్పుడప్పుడు రా వెజిటబుల్స్ తీసుకోండి. నాన్ వెజ్ తినేవాళ్ళైతే వారానికి 2-3 సార్లు నాన్ వెజ్ తీసుకోవచ్చుమా. ఎగ్స్ తినేవాళ్ళైతే రోజుకు 2-3 ఎగ్స్ కూడా తినచ్చు విత్ యోక్. 40 సంవత్సరాల లోపల వాళ్ళైతే, 40 సంవత్సరాల పైన వాళ్ళైతే 2-3 ఎగ్ వైట్స్ తినండి, ఒక యోక్ తినండి, ఇబ్బంది లేదు. ఇలా మీ ప్రోటీన్ని 35 to 40 గ్రామ్స్ ఉండేలా చూసుకోండి. అబ్బాయిలు అయితే 55 to 60 గ్రామ్స్ ఉండేలా చూసుకోండి మా. మీకు ఇప్పుడు డైట్ చార్ట్స్ దొరుకుతూ ఉన్నాయి, దేనికి ఎంత న్యూట్రియంట్స్ అనేవి దొరుకుతూ ఉంది, లేదా గూగుల్లో కొడితే కూడా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇలా చూసుకోండి మా. అన్నిటికంటే ముఖ్యంగా 6 నుంచి 8 గంటలు నిద్ర ఉంచండి. ఎప్పుడైనా ఒక ఆయిల్ని వారానికి 2-3 సార్లు పెట్టి మసాజ్ చేసుకోండి మా, 2-3 టైమ్స్. ఓకేనా? సో నేను ఇక్కడ మా కొన్ని ఆయిల్స్ చూపిస్తాను మా. ముఖ్యంగా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆయిల్, కలోంజీ హెయిర్ గ్రోత్ ఆయిల్ మా. సో మీకు 2-3 మంత్స్ వస్తుంది. కలోంజీ సీడ్స్తో తయారు చేసిన ఆయిల్ ఇది మాదే, ఎల్విఎస్ నుంచి ఒక స్పెషల్ ప్రోడక్ట్ అనమాట. అంటే ఆయిల్స్ కూడా మేమే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మా, కోల్డ్ ప్రెస్డ్. సో ఇది దాంట్లో ఒకటనమాట. రకరకాల ఆయిల్ కాంబినేషన్స్, ఇది చాలా బాగా పనిచేస్తుంది. చెప్పాను కదా, ఇవి 50% మాత్రమే పనిచేస్తాయి, మిగతా 50% మీ డైట్, మీ కేర్ పనిచేస్తుంది. అలానే దీనికి తోడు ఒక షాంపూ ఇస్తామ్మా, హెర్బల్ షాంపూ. కానీ షాంపూ అంటేనే కెమికల్, దాన్ని న్యూట్రలైజ్ చేస్తాం హర్బ్స్ కలిపి అనమాట. బాగుంటుంది షాంపూ మాది, అద్భుతం అని చెప్పను కానీ చాలా షాంపూస్ కంటే మాది చాలా బాగుంటుంది. కెమికల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి అన్నట్టు. తర్వాత ఇది పర్సనల్గా తయారు చేసి ఇస్తానమ్మా, ఫ్యాంటైజ్ స్పెషల్ అరోమా ఆయిల్. నేను అరోమా థెరపిస్ట్ని కూడా. సో స్పెషల్ ఫార్ములాతో ఒక ఆయిల్ చేశానమ్మా. ఇది మీ మైగ్రేన్ని పోగొడుతుంది, రిలాక్స్ అయ్యేట్టుగా చూస్తుంది, నిద్ర బాగా వస్తుంది, తర్వాత జుట్టు రాలడం ఆగుతుంది, స్మూత్గా అవుతుంది. ఇలా చాలా అడ్వాంటేజెస్ అనమాట. కానీ ఇది పర్సనల్గా ఇస్తాము, కంపారిటివ్గా కాస్ట్లీ మా ఇది ప్రోడక్ట్. సో ఎవరైనా మాకు కావాలి అంటేనే తయారు చేసి ఇస్తామన్నమాట ఇది. ఇంకొకటి చూపించడం మర్చిపోయాను, రీగ్రోత్ ఆయిల్ అని ఉందమ్మా. అది కూడా 50 ml బాటిల్లో వస్తుంది. సో అదేంటి అంటే మీకు ప్యాచెస్ ఊడిపోతాయి కదా, మీరు 4 నెలలు అక్కడ వాడారు అంటే అమ్మాయిలకు తప్పకుండా జుట్టు వస్తుంది. అమ్మాయిలకు, అబ్బాయిలకు కాదు. అబ్బాయిలకి ఏంటంటే ప్రామిస్ చేయలేము, వాళ్ళ హార్మోన్స్ వల్ల, టెస్టోస్టెరాన్ వల్లనే వాళ్ళకి చాలామందికి జుట్టు ఊడిపోతుంది. సో అది స్పెషల్ కారణాలు మా. సో అబ్బాయిలకు నేను ప్రామిస్ చేయను, కానీ అబ్బాయిలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అమ్మాయిలకైతే గట్టిగా చెప్తాను వస్తుంది అని చెప్పేసి. సో ఎవరైనా కానీ మినిమం 4 months వెయిట్ చేయాలి. చాలా మంచి ఫీడ్బ్యాక్ మాకు ఈ ఆయిల్కి. నేను నెక్స్ట్ చూపిస్తాను ఎప్పుడైనా. ఇకపోతే ఇంకొకటి డాండ్రఫ్ భయంకరంగా ఉంటుంది ఈ రోజుల్లో. దాని గురించి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి స్పెషల్గా మా దగ్గర ఒక ఆయిల్ ఉందా, అరోమా డాండ్రఫ్ ఆయిల్. ఎంత స్టబ్బర్న్ డాండ్రఫ్ ఉన్నా కానీ మీరు ఒక 2-3 months వాడారు అంటే మీకు చాలా వరకు తగ్గిపోతుంది. పూర్తిగా తగ్గిపోవాలి అంటే మీ డైట్ కూడా మారాలి. మా డాండ్రఫ్ ఏదో పైన వచ్చేది కాదు. మీ గట్ హెల్త్ బాగుంటే డాండ్రఫ్ రాదు. ఈ రోజుల్లో గట్ హెల్త్ ఎంతమందికి గట్ హెల్త్ అంటే ఏమీ లేదు మా, పొట్ట బాగుండాలి, మీ డైజెషన్ బాగుండాలి, మీ ఎక్స్క్రీషన్ బాగుండాలి, తిన్నది శుభ్రంగా అరగాలి, ఇదనమాట. సో గట్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు కావాలి అంటే చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి, నన్ను చెప్పమంటే కూడా చెప్తాను మీకు. సో ఇది స్పెషల్ డాండ్రఫ్ ఆయిల్. దీనికి తోడుగా ఒక షాంపూ ఇస్తాము, అరోమా డాండ్రఫ్ షాంపూ. దీని స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో కూడా అరోమా ఆయిల్స్ వాడతామ్మా. మేము ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్ వాడమ్మా. ఇది కూడా ప్యూర్ అరోమా ఆయిల్ మా మీకు. సో ఇది ప్యూర్ ఆయిల్స్, అరోమా ఆయిల్ ఒకటే ఉంటుంది దీంట్లో. ఇది కూడా ప్యూర్ అరోమా ఆయిల్ మా. అంటే కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ బేస్లో డిఫరెంట్ అరోమా ఆయిల్స్ కాంబినేషన్లో, పర్టికులర్ కాంబినేషన్లో మిక్స్ చేసి ఇస్తామన్నమాట మీకు.
సో అరోమా ఆయిల్స్ అంటే మీకు తెలుసు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఈ షాంపూ కూడా అలా తయారు చేసింది మా. సో ఇవి మా ఫ్యాంటైజ్ స్పెషల్ అని నేను గర్వంగా చెప్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. మీ అంటే పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ అన్నీ రిసీవ్ చేసుకుంటాను మా, పాజిటివ్గానే. సో కాకపోతే ఊరికే పెట్టకండి, చూసిన తర్వాత పెట్టండి మొత్తము. మీకు అపాయింట్మెంట్స్ కావాలి అంటే నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నామ్మా, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అంటే ఊరికే అలా వస్తే నేను ఉండను, ప్రతిరోజు ఉండను మా. కాబట్టి అపాయింట్మెంట్ తీసుకొనే నా దగ్గరికి రావాలి, వాళ్ళు టైం చెప్తారు మీకు. సో నెల్లూరులో అయినా హైదరాబాద్లో అయినా కలవచ్చు నేను ఉండేదాన్ని బట్టి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.